మనం ప్రత్యక్షంగా చూడకపోయినా, దాన్ని ఆస్వాదించకపోయినా ఒక మాట మాత్రం మన జీవితాల్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఏదైనా వంట కానీ పదార్థం కానీ బాగుందంటే అమృతంలా ఉంది అని. నిజానికి అమృతం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు, కానీ లోకంలో ఇది స్థిరపడిపోయింది కదా. ఈరోజు అయితే నేను అనుకున్న మాట అదే. కొయ్యకూర పులుసు చేశాను. ఒక కట్ట 5 రూపాయలు అనమాట. అంటే వేరే తోటకూర తీసుకున్నాను, ఇది ఒక్కటి తీసుకున్నాను నా ఒక్కదానికి అని. ముందుగా గిన్నెలో పోపు వేసుకొని అందులోనే ఈ శుభ్రం చేసుకున్న కొయ్యగూర కూడా వేసాను. 2 టమాటాలు ఉండిపోయాయి, అది కూడా ముక్కలు కట్ చేసి వేసాను. పసుపు, ఉప్పు, తర్వాత ముందుగానే నానపెట్టుకున్న చింతపండు పులుసు కూడా తీసి వేసాను. పులుసు మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం వేసానమాట. బాగా మరిగాక అప్పుడు 1 స్పూన్ బియ్యం పిండి నీళ్ళలో కలిపి మరుగుతున్న పులుసులో పోసాను. మన కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే ఏంటంటే ఇలాంటి పులుసు మాత్రం కొంచెం చిక్కగానే బాగుంటుంది. ఇంకా రాత్రికి కూడా ఇదేనండి నాకు. అందరికీ శుభరాత్రి.